అసెంబ్లీ స్థానాలలో ఖాళీ అయినటువంటి వాటికి సంబంధించి 3 అసెంబ్లీ సెగ్మెంట్లకి ఎన్నికలు ఈ నెలాఖరికి జరగబోతున్నాయి. వచ్చే నెల 4కి దాని ఫలితాలు తెలుస్తాయి. వాస్తవంగా ఎవరన్నా చనిపోయినప్పుడు, ఎవరన్నా అనర్హత వేటు పడ్డప్పుడు, ఎవరైనా రాజీనామా చేసినప్పుడు ఆ ప్లేసులో 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలి. వాస్తవంగా తమిళనాడులో విజయ్ నియోజకవర్గానికి కూడా నిర్వహిస్తారంటే ప్రస్తుతానికి అది నిర్వహించటం లేదు. బీహారు, గుజరాత్, మధ్యప్రదేశ్‌కి సంబంధించి 3 అసెంబ్లీ సెగ్మెంట్‌లకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. జూలై 30 నాటికి ప్రాసెస్ నిర్వహించి ఆగస్టు 4కి క్లియర్ చేయబోతున్నారు. బీహార్‌లోని బంకీపూర్ ఎవరైతే ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబీన్ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత ఆయన అధ్యక్షుడు చేశాక ఆ పదవికి రాజీనామా చేసేయమన్నారు. దాంతో బీజేపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో అక్కడ బంకీపూర్ నుంచి జరుగుతుంది. అక్కడే ఆ సీటు తను గెలుచుకుంటానంటూ ముందుకొచ్చాడు పీకే ప్రశాంత్ కిషోర్. ఇంకో పక్కన మంజాల్పూర్ గుజరాత్‌లో జరుగుతున్నది ఒక ఎన్నిక. అలాగే మధ్యప్రదేశ్‌లోని దతియా నియోజకవర్గంలో ఒక ఎన్నిక జరుగుతుంది. అక్కడ వచ్చేటప్పటికి అనర్హత వేటు పడ్డం కారణంగా వచ్చినటువంటిది. ఓవరాల్‌గా జూలై 13న స్క్రూటినీ అవుతుంది. నామినేషన్లు, పేపర్లు ఇవన్నీ కూడా జూలై 14న క్యాండిడేట్లు విత్‌డ్రాయల్ ఫైనల్ అవుతుంది. జూలై 16వ తారీఖునికి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఎన్నికలు 30వ తారీఖున జరిగితే 4వ తారీఖునికి రిజల్ట్ వస్తుంది. ఈ 3 అన్నాడు. అయితే ఇదేం భారీ ఇష్యూ ఏం కాదు. బట్ సాధారణంగా ఎన్నికలంటే ప్రతి ఒక్కళ్ళకి ఆసక్తి ఉంటది కాబట్టి చెప్పే అంశం అన్నమాట.